ప్రతి పౌరునికి మనం చెప్తా ఉంటాం రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఓటేయాలి, ఓటు మన బాధ్యత అని మనం చెప్తా ఉంటాం. నీకు నచ్చకపోతే నోటా ఉంటుంది, దానిలో ఏమని చెప్తా ఉంటాం. మీరు కూడా ఓటింగ్లో పాల్గొనకుండా అసలు మీకు నాకు తెలిసి మీ కల్వకుంట్ల కుటుంబానికి అంబేద్కర్ అంటే నచ్చదు, భారత రాజ్యాంగం అంటే అసలే నచ్చదు. ఎందుకంటే ఏనాడు కూడా మీ అయ్య కానీ నువ్వు కానీ భారత రాజ్యాంగాన్ని గౌరవించిర్రా? అంబేద్కర్ కనీసం వాళ్ళ జయంతులు వర్ధంతులు ఘనంగా చేసిర్రా? భారత రాజ్యాంగాన్ని మారుస్తామన్నటువంటి కుటుంబం మీది కదా. మీలాంటి వాళ్ళకు రాజ్యాంగం అంటే తెలియదు, అంబేద్కర్ గురించి తెలియదు. కేవలం దోచుకోవడం దాచుకోవడం తప్ప వేరే ఏదీ లేదు మీ కుటుంబానికి. గండిపేటకు తీసుకొస్తున్నది కాళేశ్వరం నీళ్ళ కాదా? ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్. యూరియా సరఫరాలో కాంగ్రెస్ భాజపాలు విఫలమైనందునే ఉపరాష్ట్రపతి ఎన్నికలు బాలాసాహెబ్ పాల్గొనడం లేదని వెల్లడి. కవితపై పార్టీ చర్యలు తీసుకున్నా ఇక మాట్లాడేది ఏమీ లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలంటూ చూస్తున్నాం. సో అక్కడ 2-3 అంశాల మీద మనం మాట్లాడదాం. ఇలా సో గండిపేటకు తీసుకొస్తున్నది కాళేశ్వరం నీళ్ళ కాదా అనేది కూడా అంటున్నాడు కదా. సో మరి కాళేశ్వరం మేడిగడ్డ నుంచి, అన్నారం నుంచి, సుందిల్లా నుంచి ఎక్కడికి పోతాయి వాటర్? ఎల్లంపల్లికి పోతాయి. ఎల్లంపల్లి మీరు కట్టిరా? ఎల్లంపల్లి బీఆర్ఎస్ కట్టిందా? ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఆన్ నుంచి కదా మిడ్ మానేరుకు, ఆన్ నుంచి కదా మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్కి వచ్చేది. మరి ఎల్లంపల్లి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది కదా, మీరు ఎట్లా దాన్ని కాళేశ్వరం అని అంటారు? అసలు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా నుంచి ఈ వాటరు ఎత్తిపోతల ద్వారా ఎల్లంపల్లికి వచ్చినాయా? ఎత్తిపోస్తారు కదా మీరు. ఎత్తిపోసిన వాటరు మేడిగడ్డ దగ్గర అసలు ప్రాజెక్ట్ అక్కడ నీళ్ళే ఆగినాయి. ఆ నీళ్ళు ఎక్కడికి మళ్ళీ ఎల్లంపల్లికి ఎట్లా వచ్చినాయి? అంటే ప్రజలు మోసం చేద్దాం అనుకుంటారా? వాళ్ళ పరిస్థితి అంతే. మల్లన్న సాగర్ కట్టింది మీరు అనండి, అది ఒక రీతిగా ఉంటుంది. మల్లన్న సాగర్ మేము కట్టినాము, ఎల్లంపల్లి వాళ్ళు కట్టిరు. సో వాళ్ళు అక్కడ నుంచి మల్లన్న సాగర్కి వచ్చాయి కాబట్టి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా మల్లన్న సాగర్ ద్వారానే వస్తున్నాయని చెప్తే ఒక అందం ఉంటుంది. దానికి ఆల్రెడీ నిన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పొచ్చు, నాకు తెలిసి ఎల్లంపల్లి ద్వారానే వస్తున్నాయని చెప్పేసి. వాస్తవంగా ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు, మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ నుంచి మన హైదరాబాద్కి వస్తున్నాయి. అది సింపుల్ థింగ్ కదా. మరి కాళేశ్వరమే మొత్తం ఎల్లంపల్లి కాళేశ్వరంలో పార్టా కాదా? ఎల్లంపల్లి ఎవరు కట్టారు? బీఆర్ఎస్ కట్టిందా? గతంలో ఉన్న ప్రభుత్వాలు కట్టినాయి కదా, కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినాయి కదా. అది కూడా తెలియకుండా ఏంటంటే ఇక్కడ బ్లేమ్ గేమ్ చేయాలి. నేను ఎదుటోళ్ళు ఎంత బ్లేమ్ చేస్తే నాకు అంత క్రెడిబిలిటీ పెరుగుతుందనే దానిలో ఉన్నారు తప్ప వాస్తవాలు చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇటు కేటీఆర్ లాంటి వాళ్ళు, ఇటు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉండడం మన తెలంగాణకు పట్టినటువంటి దరిద్రంగా మనం చెప్పొచ్చు. వీళ్ళందరూ తెలంగాణ పట్టి పీడిస్తున్నటువంటి కాలకేయులు లాంటి వాళ్ళు, శనులు వీళ్ళంతా. ఇప్పుడు ఏమంటారు? యూరియా సరఫరాలో కాంగ్రెస్ భాజపా విఫలమైందని మేము ఓటింగ్లో పాల్గొనమని అంటా ఉన్నారు కదా. కొంచెమన్నా సోయి ఉండాలి. ఒక భారతీయ పౌరుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు, ఓటు హక్కును వినియోగించుకోవాలి కదా. భారత రాజ్యాంగాన్ని అవమానిస్తారా మీరు? ఎట్లా అవమానిస్తారో నాకు అర్థం కాదు. సిగ్గుండాలి కదా కొంచెమైనా. ఈ విధంగా ప్రతి పౌరునికి మనం చెప్తా ఉంటాం రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఓటేయాలి, ఓటు మన బాధ్యత అని మనం చెప్తా ఉంటాం. నీకు నచ్చకపోతే నోటా ఉంటుంది, దానిలో ఏమని చెప్తా ఉంటాం. మీరు కూడా ఓటింగ్లో పాల్గొనకుండా అసలు మీకు నాకు తెలిసి మీ కల్వకుంట్ల కుటుంబానికి అంబేద్కర్ అంటే నచ్చదు, భారత రాజ్యాంగం అంటే అసలే నచ్చదు. ఎందుకంటే ఏనాడు కూడా మీ అయ్య కానీ నువ్వు కానీ భారత రాజ్యాంగాన్ని గౌరవించిర్రా? అంబేద్కర్ కనీసం వాళ్ళ జయంతులు వర్ధంతులు ఘనంగా చేసిర్రా? భారత రాజ్యాంగాన్ని మారుస్తామన్నటువంటి కుటుంబం మీది కదా. మీలాంటి వాళ్ళకు రాజ్యాంగం అంటే తెలియదు, అంబేద్కర్ గురించి తెలియదు. కేవలం దోచుకోవడం దాచుకోవడం తప్ప వేరే ఏదీ లేదు మీ కుటుంబానికి. ఒక ప్రజాప్రతినిధిగా, మాజీ మంత్రిగా ఉన్నప్పుడు ఓటేయడం నీ బాధ్యత. అది నువ్వే ఓటేయలేదంటే నీ ప్రజలకు నువ్వేం సందేశం ఇస్తున్నట్టు నాకు అర్థం కాదు. సిగ్గుండాలే కొంచెమైనా. సోయి లేదా? ఒక ప్రజాప్రతినిధివా నువ్వు? సిరిసిల్ల ఎమ్మెల్యేవా? సిగ్గుందా ఏమన్నా? ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నావే నాకు అర్థం కాదు. నీకు నచ్చకపోతే వదిలేయి, కానీ ఇట్లా ఓటేయకుండా మేము బహిష్కరిస్తున్నామని అనడానికి నాకు అర్థం కాదు. ఉపరాష్ట్రపతి గౌరవించవా? ఎవరైనా
రాష్ట్రపతి అయినా, ప్రధాని అయినా, ఉపరాష్ట్రపతి అయినా, ఎవరైనా కానీ మనం ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళు గౌరవించడం నేర్చుకోండి. మీకు గవర్నర్ వ్యవస్థ మీద గౌరవం లేదు. మీకు గత 10 సంవత్సరాలు చూసినాం కదా. తమిళసై గారిని ఎంత అవమానించారు దుర్మార్గులు. వాళ్ళ ఆమె ఫోన్ను కూడా ట్యాప్ చేసినటువంటి దుర్మార్గులు మీరు కదా. మీకు రాజ్యాంగ వ్యవస్థల మీద ఏం గౌరవం ఉంటుంది మీకు? వీళ్ళు ఎవరైతే ఓటింగ్లో పాల్గొనేదో వాళ్ళంతా దేశద్రోహులుగా ఈరోజు ప్రకటించాలి ప్రభుత్వాలు. బరాబర్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించండి వీళ్ళు దేశద్రోహులని. ఇంకా మాట్లాడుతున్నావు. కవితపై పార్టీ చర్యలు తీసుకున్నందున ఇక మాట్లాడేది ఏమి లేని వ్యాఖ్య. అంతా మీ డ్రామా, మీ కల్వకుంట్ల కుటుంబ డ్రామా కంపెనీ అది. ఆ డ్రామా కంపెనీలో భాగంగా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మీరు ఒక దిక్కుమాలినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హరీష్ రావు టార్గెట్గా జరుగుతున్న విషయం తెలియదా మాకు? హరీష్ రావుని బయటకు వెళ్ళగొట్టడానికి కదా ఈ ప్రయత్నం అంతా. ఇదేదో తెలియదు అన్నట్టు ప్రజలను మొత్తం డైవర్ట్ చేసే విధంగా ఏదో ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఏదో మభ్యపెట్టిన దానిలో ఉన్నారు. అన్ని మాలాంటి వాళ్ళని ఇప్పి చెప్తాంగా ప్రజలకి. మీ దొంగ నాటకాలేంది, మీ పిట్టల ధర ముచ్చట్లేంది, మీ మాయ ముచ్చట్లేంది, ఇవన్నీ ప్రజలకు మేము ఆల్రెడీ గతంలో చెప్పి ఇప్పుడు చెప్తాం. ఇంకా మారదా? మీరు ప్రభుత్వం పోయినప్పటికీ కూడా, అధికారం పోయినప్పుడు కూడా ఇంకా అదే పొగరుతూ ఉంటాం, అదేవిధంగా ప్రజలను మోసం చేస్తూ ఉంటాం, అదేవిధంగా ప్రజలకు పిట్టల ధర ముచ్చట్లు చెప్పి నమ్మిస్తూనే ఉంటామంటే మాలాంటి వాళ్ళని గతంలో చెప్పినాం కదా, ఇప్పుడు కూడా చెప్తూనే ఉంటాం కదా. మిమ్మల్ని వదులుతామా? బరాబర్ వదులం. మీరు తెలంగాణకు చేసినటువంటి అన్యాయాన్ని బరాబర్ అంతకు మించి మీకు ప్రజలకు చెప్పేట ప్రయత్నం బరాబర్ చేస్తూనే ఉంటాం.